ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతులకి పెద్దపీట వేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త చెప్పింది. ఇప్పుడు రైతులకి 2,00,000 వరకు వడ్డీ లేనటువంటి రుణాలను అందించేలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడుతాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి ప్రభుత్వం పెద్దపీట వేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త చెప్తోంది. రైతులకి 2,00,000 వరకు వడ్డీ లేనటువంటి రుణాలని ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? దేశానికి రైతే రాజు అని చెప్పినట్టు రైతు సుభిక్షంగా ఉన్న దేశం ఏదైనా సరే, సో ఆ కంట్రీ బాగుంటది, ఆ దేశం బాగుంటది, ఆ రాష్ట్రం బాగుంటది, అక్కడ ప్రజలందరూ బాగుంటారు అనేది వచ్చి మనం ఎక్కువగా హిందువులు నమ్ముతాం. భారతదేశం ఎక్కువ కూడా నమ్ముతుంది. అంటే రైతుని మనం ఒక రాజులాగా అని చెప్పుకుంటున్నాము. అది చెప్పుకునేది కూడా ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలది ఉంటుంది. సో ఆ రకంగా తీసుకుంటే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనౌన్స్ చేశారో 50,000 వడ్డీ లేని రుణం ఏదైతే ఇస్తా ఉన్నారో అది ఇప్పుడు 2,00,000కి పెంచడం, 2,00,000కి పెంచడం, దాంతోపాటు కొన్ని స్కీములు ఏదైతే రైతులకి ఇబ్బందికరంగా ఉన్నాయి, కొన్ని గోడౌన్స్లో స్టోర్ చేసుకోవాలంటే వచ్చిన పంటని స్టోర్ చేసుకోవటానికి గోడౌన్లో 6 months వరకు కూడా గోడౌన్కి ఎలాంటి ఛార్జీలు రెంట్లు పే చేయాల్సిన పని లేదు. సో నువ్వు అక్కడ పే చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా పంట అమ్ముడుపోతే చేదో కొంచెం నామినల్ అమౌంట్ వరకే పే చేయటం. ఒకవేళ అక్కడ ఏదైనా ఒక విపత్తు జరిగేదనా అంటే ఇన్సూరెన్స్ కూడా ఉండేటట్టే కానివ్వండి. ఇంకోటి వడ్డీ లేని రుణం కూడా అని 50,000 2,00,000కి ఏదైతే పెంచారో 6 నెలల వరకు 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. దాని తర్వాత 12% ఎంతో వడ్డీ పడుతుంది. సో దాని తర్వాత అయితేనే సో ఇది 2,00,000 పెంచడం అనేది చాలా వరకు రైతులకి మంచి ఇది అవుతుంది. 50,000 అనేది సరిపోదు ఎవరికి కూడా. 50,000 తీసుకున్నట్టు ఈవేళ రేపు ఉన్న ఖర్చులకే కానివ్వండి, కూలీలకే సరిపోదు, విత్తనాలు కొనటానికి సరిపోదు. అలాంటిది 2,00,000 అనేది ఆ పంట కోసే వరకు కూడా, ఆ చేతికి వచ్చే వరకు కూడా ఖర్చు పెట్టుకోవటానికి, అప్పుడప్పుడు మందులు కొట్టడానికే కానివ్వండి, ఇలాంటివి అన్నీ పనికొస్తుంది కదా. సో అందుకని ఆలోచనతోనే ఇలాంటి డెసిషన్ తీసుకోవటం అనేది మంచిగా ఇప్పుడు రైతులకి అంటూనే ఉంటారు. గతంలో మనం విన్నాం, ఏదైనా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఏమీ చేయరు అని చెప్పేసి చెప్తూనే ఉంటారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా రైతులు దండగా, ఏంటి సేద్యం దండగా అనే మాట అన్నారని ఒక ప్రచారం చేశారు. అది రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి అదే చేశారు. కానీ అది కాదు అనేది చాలా సందర్భాల్లో కూడా చెప్పారు రైతులకి. అంటే రైతులు ఒకే పంట కాకుండా రకరకాల పంటలు కూడా మనం వేసుకోవాలి. అది కూడా కాకుండా విత్తనాల సబ్సిడీ ఇచ్చారు, ఇన్సూరెన్సులు క్లెయిమ్ చేసేటట్టు చేశారు. ఒకవేళ విపత్తులు వచ్చి ఏదైనా ధాన్యం ఇదైతే దాన్ని గిట్టుబాటు ధరలు ఇచ్చి కొనుక్కునేటట్టు చేశారు. ఇలాంటివన్నీ కూడా అన్నదాత సుఖీభవ కింద దాన్ని కొనసాగిస్తున్నారు. 20,000 అయితే ఇస్తానన్నారో అది కంటిన్యూ చేస్తున్నారు. తొలి విడత కొంచెం అమౌంట్ పడింది. రైతు బంధు పథకం కింద కూడా గతంలో ఏదైతే రన్ అవుతానిందో దాన్ని కూడా కంటిన్యూ చేస్తామని, దానిలో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో దాన్ని కూడా కంటిన్యూ చేస్తామని చెప్పారు. సో ఇవన్నీ కూడా అంటే గతంలో జరిగినవి ఏవీ ఆగలేదు. ఇప్పుడు మళ్ళీ అన్ని కొత్తగా కూడా కొన్ని స్కీములు తీసుకొచ్చారు. సో దీని మూలన రైతులకి అందరికీ కూడా హ్యాపీగా ఉండాల్సిన విషయమే కదా. సో ఎక్కడ కూడా రైతులకి ఎక్కడ అన్యాయం జరగలేదు. మనం మామిడి క్రాప్ చూసుకున్నప్పుడు అక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ కూడా పే చేసింది. వాళ్ళు ఇచ్చే ఇవ్వంగా తక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పి గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది రైతులకి. మ్యాంగో క్రాప్ టైంలో కూడా మిర్చికి అలాగే జరిగింది. గవర్నమెంట్ తీసుకోవటం జరిగింది, గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైనా పంట ఏదైనా విపత్తు జరిగినప్పుడు వాళ్ళు అప్పుడు కూడా అదే చేస్తూ వస్తున్నారు. మళ్ళీ ఎక్కడైనా ధాన్యం తడిచిపోయినప్పుడే కానివ్వండి గిట్టుబాటు ధరలు ఉండవు కాబట్టి అప్పుడు కూడా గవర్నమెంట్ తీసుకోవటం జరుగుతుంది. ఇట్లా ఎక్కడైనా విపత్తు వచ్చినప్పుడు కూడా అంటే ఎంతవరకు చేయగలము, సో అంతవరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకు అండగానే ఉంటున్నారు. ఇప్పుడు 50,000 వరకు ఉన్నటువంటి వడ్డీ లేని రుణాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 2,00,000 వరకు పెంచింది. ఏంటి, అది రైతులకి ఎలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు రైతులకి 50,000 ఇచ్చినా కూడా అండి, ఇస్తున్నారు, గతంలో ఇచ్చారు. ఇచ్చినా కూడా అండి ఒక 50,000 అని చెప్పి అన్నప్పుడు రైతులు మళ్ళా బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇబ్బందులు పెట్టేవాళ్ళు.
సో మీకు ఇంత అమౌంట్ ఇవ్వమని చెప్పటము, మీకు ఆ పేపర్ లేదంటమో, ఇది లేదంటమో, గతంలో ఇవ్వాల్సినవి ఇవ్వాలనటమో ఏదో ఒక అడ్డంకులు పెట్టేవాళ్ళు. మొన్న జనరల్గా బ్యాంకర్స్తో బాబు గారి మీటింగ్ జరిగినప్పుడు, సీఎం గారు, ఆంధ్ర సీఎం గారు మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజున బ్యాంకర్స్ని కూడా ఆయన చెప్పడం జరిగింది, మీరు రైతుల్ని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి సకాలంలో రుణాలు అందేటట్టు చేయండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, రైతులకి ఇబ్బంది మటుకు పెట్టకండి అని చెప్పి ఆయన గట్టిగా చెప్పడం కూడా జరిగింది. అంటే రైతుల పక్షాన నిలబడుతూ నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 50,000గా ఉన్నటువంటి వడ్డీ లేని రుణాలు 2 లక్షల వరకు పెంచింది. కానీ ఆ రైతులకి బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వారు నిజంగా వడ్డీ లేనటువంటి రుణాలను అందిస్తున్నారా? ఎంతమంది అందిస్తారు? అసలు ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది, చేస్తుంది అని అంటున్నారు, కానీ ఆ ఇనిషియేటివ్ కూడా బాబు గారు తీసుకున్నారని నేను చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ తీసుకున్నారని చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి బ్యాంకర్స్ కూడా చెప్పారు, సో మీరు రైతుల్ని ఇబ్బంది పెట్టకండి, రైతు లేకపోతే మన రాష్ట్రం లేదు. సో మీరు ఇప్పుడు ఎక్కడైనా పంటల గురించి, ఒక ధాన్యం గురించి ఇవి తీసుకుంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వస్తుంది. మన ఇండియాలో తీసుకుంటే పంజాబ్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఇలా వచ్చినప్పుడు మన రాష్ట్రం మూలాన కొన్ని దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం. మన దేశంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ధాన్యం, పండించిన ధాన్యం. ఇంతమందికి అన్నం పెట్టగలిగే అన్నదాత లాంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రంలో రైతుకి మీరు ఇబ్బంది పెట్టకండి, మీరు వాళ్ళకి సకాలంలో వాళ్ళు అడిగినప్పుడు రుణాలు ఇవ్వండి, పంటలు వేసే టైంలో వాళ్ళకి అందుబాటులో ఉండండి అని చెప్పి ఆయన చెప్పటం కానివ్వండి, కొంచెం సీరియస్గానే దాని గురించి డిస్కస్ చేయటం కానివ్వండి, దాని గురించి సీరియస్గానే చెప్పటం కూడా జరిగింది. సో అది ఇనిషియేటివ్ కూడా అయ్యేటట్టు కూడా బాబు గారు చూస్తారు. ఎందుకంటే నోటి మాటతో చెప్పేస్తే అయిపోదు. 2 లక్షలు అనేది పెంచారు, దాని మూలాన ఇప్పుడు 2 లక్షలు అనేది వాళ్ళు కనీసం ఇవ్వాలి కదా. ఇప్పుడు 50,000 అన్నప్పుడే 10,000, 20,000 ఇచ్చి దులుపుకున్నారు, లేకుంటే కొంతమందికి ఇవ్వను కూడా లేదు. ఇప్పుడు 2 లక్షలు చేసినాక వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో లేదని చెప్పటం అయితే కుదరదు కదా. సో ఇప్పుడు ఈవేళ రేపు భూముల రేట్లు కూడా విపరీతంగానే ఉన్నాయి. సో రైతులు ఎక్కడికి వెళ్ళిపోరు, వాళ్ళ పంట పొలాలను వదిలేసేసి ఎగ్గొట్టి వెళ్ళిపోవాలనే ప్రయత్నం అయితే చేయరు కదా. సో అందుకని పంటకి వాళ్ళు సకాలంలో వర్షాల తర్వాత పంటలు వేసుకోవడానికి సకాలంలో ఇవ్వాలనేది అయితే బాబు గారు గట్టిగా చెప్పడం జరిగింది బ్యాంకర్స్ కి. వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఇస్తారు. పండించినటువంటి పంట ఏదైతే ఉందో దానికి ఆయా సంవత్సరంలో గిట్టుబాటు ధర గనక లేకపోతే కోల్డ్ స్టోరేజ్లో వాటిని భద్రపరిచేందుకు కూడా ఇప్పుడు ప్రభుత్వం కొంత మొత్తంలో రైతులకి సహాయ సహకారాలు అందజేయబోతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు విన్నాం. ఏంటి నిజంగా ఆ దిశగా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందా అంటే ఏం చెప్తారు? అదే కోల్డ్ స్టోరేజ్లో ఫ్రీగా వాళ్ళు ధాన్యం స్టోర్ చేసుకునే విధంగా కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క టైంలో సీజన్లో వాళ్ళకి అమ్ముకునే దానికి గిట్టుబాటు ధర ఉండదు. సో ఇంకొద్ది రోజులు ఆగి అమ్ముకుందాం అని అనుకుంటారు. కొంతమంది అవసరానికి అమ్ముకునే వాళ్ళు అప్పటికే అమ్ముకుంటారు, కొంతమంది వెయిట్ చేసి మనం అమ్ముకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. గిట్టుబాటు ధర లేనప్పుడు వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం, గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత అమ్ముకునేటువంటి ప్రయత్నం రైతులు చేస్తుంటారు. సో కొంచెం అందుకని వాళ్ళకి మెయిన్ మళ్ళా దానికి గోడౌన్స్ కి రెంట్లకు పే చేసుకోవడం అనేది కష్టం. సో అది కూడా కాకుండా ఏ వర్షం వచ్చినానో ఏదైనా వస్తే స్టోరేజ్ లో ఉందంటే సేఫ్ గా ఉంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కళ్ళల్లో అట్లా పెట్టేసేసినప్పుడు ధాన్యం తడిసిపోతుంది అనే బాధ ఉంటది. సో అలాంటి స్టోరేజ్ రూమ్ లో అక్కడ గోడౌన్స్ లో ఉంటే వాళ్ళకి కొంచెం నిశ్చింతగా ఉండొచ్చు. రెంట్ వేరే లేదు కాబట్టి కొంచెం వాళ్ళకి అదొక ప్లస్ పాయింట్ అవుతుంది కదా, ఒక ప్లస్ అవుతుంది. సో దాని తర్వాత ఒక 6 months తర్వాత ఉంటే ఏదో నామినల్ అమౌంట్ కట్టించుకుంటారే కానీ దానికి పెద్ద ఇబ్బంది కూడా లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకునే ఆ వెసులుబాటు కూడా ఉంది కదా. అంటారు ధాన్యం ఎంత పాతదైతే అంత రైస్ కి వాల్యూ కూడా వస్తుంది. అంటే రైస్ విషయానికి ఓకే, మిగతా వస్తువులు ఏంటంటే ఎంత కాలం వాటిని గనక కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరిస్తే అవి కొంచెం వెయిట్ తగ్గిద్ది అనేది కూడా ఆందోళన రైతుల్లో ఉంటుంది. అవును, మిర్చి లాంటిది ఇట్లాంటివి కొన్ని తడి ఆరిపోతుంది కాబట్టి ఉంటుంది. ఖచ్చితంగా వాటి అన్నిటి దిశగా కానివ్వండి, గిట్టుబాటు ధర అనేది మెయిన్ రైతుకు ఉండాలి. సకాలంలో వాళ్ళకి వడ్డీలు బయట ప్రైవేట్గా తెచ్చుకుంటారు కదా అప్పులు, ఆ అప్పులు లేకుండా వాళ్ళకి బ్యాంకులు సమయానికి రుణాలు కానీ ఇచ్చి ఇచ్చినప్పుడు దాంతోనే వాళ్ళు ఇచ్చేస్తే బయట అప్పులకు వెళ్లకుండా ఉంటే సో వాళ్ళు కొంచెం సేవ్ అవుతారు కదా. సో అందుకే కొంచెం రుణాలు అంటే మనం బ్యాంకర్స్ త్రూ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చేది సకాలంలో ఇచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు ఆయన గట్టిగా కృషి చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.